ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ప్రివ్యూ అయితే చూస్తారు కదా. ఆ ప్రివ్యూకి వచ్చేసి నేను బీజిఎం అనేది ఫుల్గా ప్లే చేయలేదు, ఎందుకంటే మీకు తెలిసిందే కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి ఫుల్గా ప్లే చేయలేదు. అదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను, చూడండి. అక్కడ వచ్చేసి మీకు బాగుంటుంది, చూడడానికి ఫీల్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎడిట్ చేయడానికి వచ్చేసి నాకు చాలా టైం అయితే పట్టింది. మీకు వచ్చేసి 5 to 10 minutesలో ఎడిట్ చేసుకునేలాగానైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలానే నేను ఏ విధంగా ఎడిట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేస్తుంటే మీకు అవుట్పుట్ అనేది క్లారిటీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎడిట్ చేయాలంటే మీకు ఎలక్ట్మోషన్ యాప్ అనేది ఉండాలి. యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలానే మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని ఎక్కడ ల్యాగ్ లేకుండా మీరు ఫాస్ట్గా ఎడిట్ చేసుకోవాలంటే మీకు వచ్చేసి ఎలక్ట్మోషన్ అనేది ప్రాజెక్ట్ అనేది ఉండాలి. ఆ ప్రాజెక్ట్ని ఎలా ఇన్పుట్ చేసుకోవాలని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఈ వీడియో ఎండింగ్లోనే ఒక క్యూఆర్ అనేది ఇస్తాను. ఆ క్యూఆర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను ఓపెన్ చేసినట్టుగా గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి కెమెరా ఐకాన్ అనేది కనిపిస్తుంది కదా, ఆ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందాక తీసిన స్క్రీన్ షాట్ని ఇక్కడ జస్ట్ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత జస్ట్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి, ఇలాగ క్యూఆర్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా ఎలక్ట్మోషన్ యాప్ అనేది కింద చూపిస్తుంది, చూడండి. ఎలక్ట్మోషన్ యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఎలక్ట్మోషన్ యాప్లోకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ వచ్చేసి కొంచెం వెరిఫై అయిన తర్వాత మీకు ఇన్పుట్ అనేది వస్తుంది. ఇన్పుట్ మీద క్లిక్ చేస్తే ఇన్పుట్ అవుతుంది. అయిన తర్వాత వీడియో అనేది ఎలా ఓపెన్ అవుతుంది, మీకు ఎలా ఎడిట్ చేయాలనేది ఇక్కడ క్లారిటీగా చెప్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేసినట్టుగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చిన్నగా స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద వచ్చేసి ఫోటో అయితే ప్లే అవుతుంది. తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియోని కింద నుంచి పైకి అయితే స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత అక్కడ మీకు అయితే ఫోటో అయితే కనిపిస్తుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. నుంచి క్లిక్ చేసినట్టుగా క్లిక్ చేస్తే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ చేసి వస్తాయి. నేను చూపించిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ వైట్ కలర్లో స్టార్ కనిపిస్తుంది కదా, నేను చూపిస్తాను చూడండి. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీరు స్టార్టింగ్లో ఏ ఫోటోని అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, చూడండి. నేను చూపిస్తున్నాను. ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చిన్నగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తుంటే మీకు రెస్ట్ ఇన్ పీస్ అనే వార్డ్ వస్తుంది. ఆ వార్డ్ వచ్చేందుకు స్క్రోల్ చేయండి. అక్కడికి వచ్చిన తర్వాత నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, బాణం గుర్తు. ఆ బాణం గుర్తు మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఫోటో దగ్గర తీసుకెళ్తుంది. ఒకవేళ మీకు ఫోటో కనిపించకపోతే పైనుంచి కిందకి స్క్రోల్ చేయండి. ఇలా నేను స్క్రోల్ చేస్తాను చూడండి, సేమ్ అలా స్క్రోల్ చేస్తే మీకు ఫోటో అనేది కనిపిస్తుంది. జస్ట్ అప్పుడు ఆ ఫోటో మీద ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ వైట్ కలర్ స్టార్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ కలర్ స్టార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఫొటోస్లో మీరు ఏ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ అక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ బాణం గుర్తు మీద క్లిక్ చేసి సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో అలా చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వైట్ కలర్ స్టార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి జస్ట్ స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మిగిలిన ఇంకా మళ్ళీ బాణం గుర్తు మీద క్లిక్ చేసి మిగతా అన్ని ఫొటోస్ కూడా సేమ్ ఇలానే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీకు కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి, కొన్ని ఫొటోస్ కనిపించవు. అప్పుడు ఏం చేస్తారంటే కనిపించలేని ఫొటోస్ని పైకి లేదా కిందకి స్క్రోల్ చేసి చూడండి. మ్యాక్సిమం పైకి స్క్రోల్ చేసి చూడండి. మీకు ఫొటోస్ అన్ని పైన పెట్టాను, నేను పైన కనిపిస్తుంటాయి చూడండి. అన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టార్టింగ్లోకి వచ్చేసి ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. ఎందుకంటే అక్కడ సేవ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ అక్కడ మీ ఫొటోస్ కాకుండా వేరే ఫొటోస్ ఏమన్నా ఉంటే మాత్రం మళ్ళీ మీకు ఎడిట్ చేసుకోవడానికి అవ్వదు కదా. అందుకని చెప్పేసి నేను ముందుగానే చెక్ చేసుకోమన్నాను. ఒకవేళ వేరే ఫొటోస్ ఏమైనా ఉంటే మాత్రం మీ ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలని మీకు క్లారిటీగా చెప్పాను కదా, సేమ్ అలానే యాడ్ చేసుకోండి మీ ఫొటోస్. అలానే ఇప్పుడు దాకా మీరు 9 seconds వీడియో అయితే చెప్పాను మీకు. ఈ 9 seconds చేయడానికి మీరు చాలా కష్టపడ్డారు కదా, ఇక్కడ నుంచి మీకు ఈజీగానే ఉంటుంది. ఎలాగ చెప్తాను చూడండి. ఇప్పుడు వీడియో రెస్ట్ ఇన్ పీస్ అన్న వాటి దగ్గరకు వచ్చింది, ఇలా స్క్రోల్ చేసుకుంటాం స్టార్టింగ్లోకి. వచ్చేసిన తర్వాత అక్కడ కొన్ని సింబల్ కనబడుతుంది కదా, కొన్ని ఐకాన్ లెఫ్ట్ సైడ్లో నేను చూపిస్తాను చూడండి. అక్కడ దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తారంటే మీకు గ్రీన్ కలర్ టిక్ వస్తుంది. వచ్చిన తర్వాత దాని పైన అన్ని కన్నులు ఐకాన్స్కి మీరు కూడా టిక్ పెట్టుకుంటే వెళ్ళండి. అలాంటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ లేయర్స్ అని ఉంటుంది, కాపీ లేయర్స్ చేయండి. క్లిక్ చేస్తే కాపీ అవుతాయి లేయర్స్ అనేవి. కాపీ అయిన తర్వాత ఒకసారి మీరు కింద స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా నార్మల్ అయిపోద్ది. మళ్ళీ వీడియో ఎండింగ్కి వచ్చింది 9 seconds దగ్గరికి. 9 seconds దగ్గరికి వచ్చిన తర్వాత కరెక్ట్గా రెడ్ లైన్ మీద దగ్గర మీరు ఆ గీత అనేది పెట్టండి. పెట్టిన తర్వాత
రెడ్ లైన్ దగ్గర వచ్చిన తర్వాత మీరు అక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి పేస్ట్ అనేది చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది కదా, ఆ బాణం గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ పేస్ట్ చేసింది మళ్ళీ బాణం గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పేస్ట్ చేయండి. ఇలా ఇక్కడ దాకా మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్క్రీన్ మీద సెట్టింగ్ సింబల్ పక్కన షేర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఈ వీడియో యొక్క క్వాలిటీ ఏ విధంగా పెట్టుకోవాలని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని క్వాలిటీస్ చూపిస్తుంది. మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అనేది ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే కొంత టైం అయితే తీసుకుంటుంది. కొంత టైం తర్వాత మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ సేవ్ని క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది సేవ్ అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్, ఈ ఎడిటింగ్ వచ్చేసి ఎడిటింగ్ మీకు నచ్చితే మాత్రం అలానే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.